తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి. ఏం రైజింగ్ అయింది? 2-3 విషయాల్లో రైజింగ్ అయింది. మర్డర్లు పెరిగినాయి ఈ రాష్ట్రంలో, అత్యాచారాలు మర్డర్లు 50% పెరిగినాయి ఈ రాష్ట్రంలో. 58%. 2023లో 789 మర్డర్లు జరిగితే రేవంత్ పాలనలో 1245 మర్డర్లు జరిగినాయి. నీ పాలనలో మర్డర్లు పెరిగినాయి. నీ పాలనలో మహిళలపై అత్యాచారాలు 35% అత్యాచారాలు పెరిగినాయి నీ పాలనలో. మహిళల్ని నువ్వు కోటీశ్వరుల్ని ఏలే, మహిళల మీద నీ పాలనలో అత్యాచారాలు పెరిగినాయి. మహిళల భద్రత కరువైపోయింది నీ పాలనలో. నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి. రైతులు 822 మంది చనిపోయిండ్రు. ఆటో డ్రైవర్లు 179 మంది చనిపోయిండ్రు. గురుకుల విద్యార్థులు 116 మంది చనిపోయిండ్రు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. బిల్డర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ చివరికి బీసీ రిజర్వేషన్ ఇవ్వక బీసీలను మోసం చేస్తే ఒక బీసీ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నువ్వు. నీ మోసాలకు, నీ దగాకు, నీ పాలన పుణ్యమాని రైతులు, నేతన్నలు, గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, బిల్డర్లు ఇలా ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి వచ్చేది. అసలు రోడ్డెక్కని వాళ్ళు ఎవరున్నారు? నీ పాలనలో జనరల్ ఏముండాలి? పాలన 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలనుకుంటారు. రేవంత్ పాలనలో 3 ధర్నాలు 6 అరెస్టులుగా జరుగుతూ ఉంది. ధర్నాలు చేయని వాళ్ళు ఉన్నారా? రోడ్డెక్కని వర్గం ఉందా అని అడుగుతున్నా. అరే, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం రైతులను పండుగ పూట రోడ్ల మీద నిలబెట్టినావు కదా. వర్షంలో తడుచుకుంటూ స్కూలు పిల్లల్ని కూడా, స్కూల్ బ్యాగులు వేసుకొని పిల్లలు కూడా యూరియా బస్తాల కోసం లైన్లు నిలబెట్టివి. రైతన్నను యూరియా కోసం రోడ్డెక్కిచ్చినవు. పింఛన్లు పెంచాలని అవ్వ తాతల్ని రోడ్డెక్కిచ్చినవు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని రోడ్డెక్కిచ్చినవు. అరే, పురుగులన్నం మాకొద్దని గురుకుల పిల్లలు హైవేల మీద రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చినవు. రుణమాఫీ కోసం, రైతు బంధు కోసం, విత్తనాల కోసం రైతుల్ని రోడ్డెక్కిచ్చినవు. మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీలు ఇవ్వండి అని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనలు చెప్పే పరిస్థితి తెచ్చినవు. ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది మా జీతాలు ఇవ్వండి, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవని పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ వర్కర్లు రోడ్డెక్కిండ్రు. ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు ఇచ్చిన మాట అమలు చేయాలని వాళ్ళు కూడా కోటికాడికి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళను మగ పోలీసులతో కొట్టించినవు, అరెస్టులు చేయించినవు. ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా లగచెర్ల, జహీరాబాద్ పలు చోట్ల పల్లె ప్రజలు రోడ్లెక్కిన పరిస్థితి వచ్చింది. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు రోడ్డెక్కి లబో దిబోమని జేసీబీలు ప్రొక్లైన్లకు అడ్డంగా పడుకునే పరిస్థితి తెచ్చినవు. అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంట్రాక్టర్లు వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ధర్నాలు చేపించి సెక్రటరేట్ ముందు రోడ్డెక్కిచ్చినవు. అసలు నువ్వు రోడ్డెక్కిచ్చింది ఎవరిని? నువ్వు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోవాలి. నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్ని వర్గాల ప్రజల్ని రోడ్డెక్కించి 6 గ్యారెంటీలు అమలు చేయక అందరినీ మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి.